jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ కొత్త రేషన్ కార్డుకు కానీ కొత్త రేషన్ కార్డులో పేరు ఎక్కించుకోవడానికి కానీ పేర్లు తొలగించుకోవడానికి చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు వీడియో చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి డౌట్ ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. మాది పెండింగ్ ఎట్ ఇన్స్పెక్టర్ అని వస్తుంది. 3 months నుంచి ఏం చేయాలని అడుగుతున్నారు. ఎవరైనా సరే పెండింగ్ ఎట్ ఇన్స్పెక్టర్ అని వచ్చిన వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళండి. అక్కడ మీ ఆర్ఐ అదేవిధంగా ఎంఆర్ఓ సిగ్నేచర్ చేసి ఆపరేటర్ ఓకే చేశారా చేయలేదా అడగండి. వాళ్ళు గనక ఓకే చేసినట్లయితేనే డిసిఎస్ఓ పెండింగ్ అని వస్తుంది, రేషన్ కార్డ్ అప్రూవల్ అవుతుంది. వాళ్ళు ఒకవేళ చేయలేదేమో మీ అప్లికేషన్ పక్కన పెట్టి ఉంటారు, ఒకసారి అక్కడ వెళ్ళి చేపించుకోండి. లేదంటే మళ్ళీ కొత్త అప్లికేషన్ మీ దగ్గర ఆన్లైన్ చేసిన రిసిప్ట్ ఉంటుంది కదా, ఆ రిసిప్ట్ మళ్ళీ జిరాక్స్లన్నీ పెట్టి మళ్ళీ ఇవ్వండి. మీకు ఓకే అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మీ సేవ అప్లికేషన్ పెట్టలేదు అన్నా, ప్రజాపాలనలో చేశాము ఓన్లీ, వాళ్లకు వస్తుందా అన్నా కొంచెం చెప్పండి అని అడుగుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా మీ సేవలో అప్లికేషన్ చేసిన వాళ్లకు మాత్రమే కొత్త రేషన్ కార్డ్స్ అనేటివి రావడం అయితే జరుగుతుంది. ఈ ప్రజాపాలన చేసిన వాళ్లకు ఎవరికి కూడా రాలేదు. చాలామంది ఇంకా వెయిట్ చేస్తున్నారు. మీకు తొందరగా కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీ సేవకు వెళ్ళి అప్లికేషన్ అయితే చేసుకోండి. చాలామందికి కొత్త రేషన్ కార్డ్ అనేది రావడం అయితే జరిగింది. కీ రిజిస్టర్ సీరియల్ నంబర్ రాలేదు. రావాలి అనంటే ఏం చేయాలి, ఎలా చేయాలి చెప్పండి అని అడుగుతున్నారు. ఈ కీ రిజిస్టర్ నెంబర్ లేకున్నా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీకు రేషన్ కార్డు అప్రూవల్ అని వస్తే చాలు. మీరు రేషన్ బియ్యం ఎప్పుడైతే తీసుకుంటారో అప్పటి వరకు కూడా మీకు కీ రిజిస్టర్ నెంబర్ అనేది జనరేట్ కాదు. ఈ సెప్టెంబర్లో రేషన్ ఇస్తారు కాబట్టి ఈ సెప్టెంబర్లో మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీకు కూడా కీ రిజిస్టర్ నెంబర్ వస్తుంది. నెంబర్ రాకున్నా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. డిసిఎస్ఓ అని పెండింగ్ వస్తుంది. 2 days నుండి ఎన్ని రోజులకు టైం పడుతుంది అప్రూవల్ కావడానికి అని అడుగుతున్నారు. ఈ డిసిఎస్ఓ పెండింగ్ అని వస్తే మీకైతే ఒక 1 weekలో ఓకే అవుతుంది. 1 week అయితే వెయిట్ చేయండి. ఒకవేళ అప్పటి వరకు గనక ఓకే కానట్లయితే మళ్ళీ ఒకసారి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి. వాళ్ళు ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్తే మీరైతే కలెక్టర్ ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. లేదంటే ఒక 1 week 10 days అయితే వెయిట్ చేయండి. అప్పట్లోపు మీకు ఓకే అయ్యే అవకాశం అయితే ఉంటుంది. రేషన్ కార్డ్ నంబర్ నాట్ కమ్మింగ్ అని అడుగుతున్నారు. అయితే రీసెంట్గా ఒక 3-4 days నుంచి రేషన్ కార్డ్ అప్రూవల్ అని చాలామందికి ఎఫ్ఎస్సి నెంబర్తో సెర్చ్ చేసి చూపిస్తుంది. కానీ వాళ్ళకు రేషన్ కార్డ్ నంబర్ 36 ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇట్లాంటి వాళ్ళ కోసం మన ఛానల్లో ఇదివరకే వీడియో చేయడం అయితే జరిగింది. ఆ వీడియో చూసి మీ రేషన్ కార్డ్ నంబర్ అయితే తెలుసుకోండి. ఆధార్ నంబర్తో సెర్చ్ చేస్తే వెబ్సైట్ ఎందుకు రావట్లేదని అడుగుతున్నారు. అయితే ఒక 10-15 days క్రితం ఆధార్ కార్డ్ నంబర్తోని ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ రేషన్ కార్డు డీటెయిల్స్ అయితే వచ్చేవి. ఒక 10-15 days నుంచి ఈ ఆప్షన్ అనేది ఈ ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు తీసేయడం అయితే జరిగింది. ఒకవేళ మళ్ళీ రాగానే కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి మాత్రం ఈ ఆధార్తోనైతే చెక్ చేసుకోలేము. సార్, మా రేషన్ కార్డు అప్లై చేసి 15 days అవుతుంది, ఇంకా పెండింగ్ అని ఉంది అని అడుగుతున్నారు. అయితే ఖచ్చితంగా మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళండి. అక్కడ మీ అప్లికేషన్ అనేది ఓకే చేశారా చేయలేదా అడగండి. ఒకవేళ మీ అప్లికేషన్ కనుక మిస్ అయినట్లయితే మీ సేవలో అప్లికేషన్ చేసిన రిసిప్టు అదేవిధంగా అన్ని ప్రూఫ్స్ జిరాక్స్ ఇచ్చి మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ అయితే చేయండి. నేమ్ యాడింగ్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ లేదంటే పిల్లల పేర్లు యాడ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు టైం అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా యాడ్ అయితే చేసుకోండి. నేను న్యూ రేషన్ కార్డ్ అప్లై చేయాలి, ప్రాసెస్ చెప్పండి అని అడుగుతున్నారు. మీరు ఎవరైనా సరే కొత్త రేషన్ కార్డుకి అప్లికేషన్ చేయాలనంటే మీరు ఇదివరకు ఏ రేషన్ కార్డులో ఉండద్దు. ఒకవేళ మీరు ఇదివరకు ఏదైనా రేషన్ కార్డులో ఉంటే ముందు ఆ రేషన్ కార్డు నుంచి మీ పేరైతే తొలగించుకోవాలి. తర్వాత కొత్త రేషన్ కార్డు కోసం అయితే అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సార్, మాది జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్, మా అత్తమ్మ వాళ్ళది భద్రాచలం. మరి నేను పేరు ఎక్కడ డిలీట్ చేసుకోవాలి, మా అమ్మ వాళ్ళ రేషన్ కార్డులోనా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పెళ్ళైన ప్రతి ఒక్కరు కూడా మీ అమ్మ వాళ్ళ రేషన్ కార్డులో నుంచే పేరైతే డిలీట్ చేసుకోవాలి. ఎందుకంటే మీ హస్బెండ్ వాళ్ళ రేషన్ కార్డులో మీ నేమ్ ఉండదు కాబట్టి మీ నేమ్ ఎక్కడ ఉంటే అదే మండలికి వెళ్ళి మీరైతే పేరైతే డిలీట్ చేయించుకోవాలి.
ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.